బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం. అపోస్తలుల కార్యాల గ్రంథం ఆది శిష్యుల కార్యాల ఘనము అపోస్తలుల కార్యాల గ్రంథం ఆది శిష్యుల కార్యాల ఘనము పరిశుద్ధాత్మ ప్రేరణ ధైర్యం సత్య సువార్త ప్రారంభ స్వరము క్రైస్తవ సంఘ ఆరంభ దినము పెంతెకొస్తు పండుగ పునాది దినము రోమా సామ్రాజ్యపు ముగింపు మూలం క్రీస్తు రాజ్య విస్తరణకు ప్రారంభము అపోస్తలుల కార్యాల గ్రంథము అపోస్తలుల కార్యాల గ్రంథం. ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు కార్యక్రమాన్ని చూచి అనేకులు రక్షింపబడతారు, బాధలలో ఉన్నవారు ఆదరించబడతారు. దానికి కారణం మీరే. కాబట్టి ప్రభు మిమ్మలను నిండారుగా దీవించును కాక. గుడ్ ఈవినింగ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. సకాలానికి వచ్చిన మీ అందరికీ నా హృదయంతరంగంలోంచి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడే ఈరోజు మనందరితో తన కృపా వాక్యం ద్వారా మాట్లాడును గాక. దేవుడు మాట్లాడుతూ ఉండగా మనము ఎంతో శ్రద్ధాశక్తులతో వినవలసిన బాధ్యత ఉంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. నా ప్రియ బిడ్డలరా, ఇప్పుడే మీరు డ్యూటీ నుంచి కొంతమంది వచ్చి ఉండి ఉంటారు. కొంతమంది ఉదయం నుంచి వాక్యాన్ని విని విని విసుగెత్తుకుని పోయి ఉండి ఉంటారు. ఏది ఏమైనప్పటికీ కూడా జోషి అంకుల్ చాలా కాలం నుంచి రేడియోలో మాట్లాడారు, తదుపరి టీవీలో మాట్లాడుతున్నారు. కాబట్టి దేవుని వాక్యాన్ని విందాము అని దేవుని యందు భయభక్తులు కలిగిన తదుపరి ఒక పెద్దవానిగా నాపై గౌరవం ఉంచి దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వినుమని ప్రత్యేకముగా మనవి చేస్తున్నాను. ఈ అర్ధగంట సేపు అటు ఇటు దయచేసి తిరగవద్దు. దేవుని వాక్యాన్ని ఎంత భక్తితో వింటే అంత ఆశీర్వాదమో మీరు పొందుతారు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. పాప, ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయమ్మా? బాబు, ఇంట్లో పరిస్థితులు ఏ రీతిగా ఉన్నాయి? కొంతమంది బిడ్డలు చాలా బాధతో మాట్లాడుతూ ఉంటారు. బాబు, నీ భార్యను కొట్టవద్దయ్యా. దయచేసి నీవు ఎంతో ప్రేమతో చూసుకుంటాను అని పెళ్లి రోజున చెప్పావు కదా. పెళ్లి రోజున చేసిన ప్రమాణం అప్పుడే మర్చిపోయావా? లేక ఆ ప్రమాణాలు రాసిన బుక్కును మార్చాలా? ఏదైనా మాకు గొడవ వస్తే నేను కొడతాను, తిడతాను అని ప్రమాణం చేయించే రీతిగా ఆ బుక్కును మార్చాలా? ఆ రోజున ఎంతో ప్రేమతో ప్రమాణం చేశావే. ఏది ఏమైనా నిన్ను తప్ప వేరొకరిని నేను పెళ్లి చేసుకోను అన్నట్టుగా నువ్వు చెప్పావు. నా శరీరము నా అవయవంలో ఒక అవయవము అని ఏమేమో మాటలు చెప్పావు. అవన్నీ కాలగర్భంలో పాతిపెట్టేసావా? జాగ్రత్తగా ఈ విషయాలు ఆలోచించాలి. నీకు భర్త, నీకు శిరస్సు. భర్తను గౌరవించాలి. భార్య నీ శరీరంలో భాగం. నీ భార్యను ప్రేమించాలి. భార్య భర్తలు ఎంత సంతోషంగా సమాధానంగా ఉంటారో ఇంట్లో వాతావరణం కూడా అంత బాగుంటుంది. పిల్లలు కూడా పైకి రావడానికి అవకాశం ఉంటుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. కుటుంబంగా ఈ సత్యాన్ని మీరు గమనించాలి. యవన బిడ్డలారా, మీ తల్లికి తండ్రికి లోబడుతున్నారా?
చాలామంది యవ్వన బిడ్డలు లోబడుతున్నారు, నాకు తెలుసు. కొంతమంది యవ్వన బిడ్డలు తల్లిదండ్రులను ఏడ్పిస్తూ ఉన్నారు. చాలా బాధకరమైన విషయం. నా యవ్వన బిడ్డలారా, ఎంతో ప్రేమతో నిన్ను పెంచారు. చిన్నప్పుడు బాగానే ఉన్నావు, ఒక వయస్సు వచ్చింది, తల్లి లేదు, తండ్రి లేదు, ఇష్టానుసారంగా తిరుగుతున్నావు. నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుని నీ తల్లిదండ్రులు నిన్ను చదివిస్తూ ఉన్నారు. చదువు మానేశావు, స్కూలు కాలేజీ ఎగ్గొట్టావు, ఎంతో కష్టపడి ఫీజులు కడుతూ నిన్ను చదివిస్తున్నారు. అటువంటి తల్లిదండ్రులను మోసం చేయడం నీకు క్షేమమా? కొంతమంది యవ్వన బిడ్డలు నాతో మాట్లాడుతూ అంటూ ఉంటారు, అంకుల్ ఆ టైం అలా ఉంది అంకుల్, నేను అలా అనుకోలేదు, నా జీవితాన్ని గుర్చే నాకు విసుగు పుడుతుంది, ఆత్మహత్య చేసుకుంటే బాగుంటుంది అని అనుకుంటాను అని కొంతమంది యవ్వన బిడ్డలు వాపోతూ ఉంటారు. నా బిడ్డలారా, దయచేసి నేను చెబుతున్నాను, ఆత్మహత్య మన సమస్యలకు పరిష్కారం కాదు. ఆత్మహత్య మహాపాతకం. దయచేసి ఎన్నడూ కూడా ఆ ఆలోచన కూడా మీ మనసుల్లో రాకూడదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఈనాడు ఫెయిల్ అయినావు, జీవితంలో ఫెయిల్ అయ్యావు అంటే విద్యలోనే కాదు, జీవితంలో అనేక పరిస్థితుల్లో నువ్వు ఫెయిల్ అయ్యావు. నువ్వు తొందరపడవద్దు, కంగారు పడవద్దు. దేవుని దగ్గరికి నువ్వు రాగలిగితే, దేవునికి నీ హృదయాన్ని ఇవ్వగలిగితే, ఇంకొక విషయాల్లో ఇంకొక పరిస్థితుల్లో నిన్ను అభివృద్ధి చేస్తాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. చిన్న చిన్న విషయాలు స్టార్ట్ చేసి చిన్న చిన్న పనుల ద్వారా పెద్దగా అయిన వారు ఎంతోమంది ఉన్నారు. నా ప్రియ బిడ్డలారా, డోంట్ లూజ్ యువర్ హార్ట్. నీ హృదయాన్ని కలవరపడనివ్వకు. నీవు దేవుని యందు విశ్వాసం ఉంచు. దేవుని యందు విశ్వాసం ఉంచి ఏదో ఒక పనిలో నీవు నిమగ్నుడు కావాలి అని నేను మనవి చేస్తున్నాను. తద్వారా కుటుంబ జీవితం బాగుంటుంది. రక్షింపబడిన నా ప్రియ యవ్వన బిడ్డలారా, మీరు సమయాన్ని ప్రభువుకి ఇవ్వండి, ప్రభు మిమ్మల్ని దీవిస్తారు. సమయం ఉన్నప్పుడల్లా ఏదో కరపత్రిక పంచండి, లేక ఏదైనా ఊరికి వెళ్ళి మీరు సువార్త సేవ చేయండి. మీ స్థానిక సంఘ కాపరికి తోడ్పడండి. దేవుని సేవలో మీరు ఎంత బిజీగా ఉంటారో అంతగా దేవుడు మిమ్మల్ని దీవిస్తారు. నేను మనవి చేసేది ఏమిటనగా, అందరూ నా వలే లేక మిగిలిన సంపూర్ణ సేవకుల వలె ఫుల్ టైంలోనికి రావాల్సిన పని లేదు. దేవుడు నిన్ను నిర్దిష్టంగా పిలిచినప్పుడే ప్రభు యొక్క సేవకురా, సంపూర్ణమైన సేవకు. నీ భార్య అంగీకరించకపోయినా, నీ బిడ్డలు అంగీకరించకపోయినా, నీవు ఎక్కువగా దేవుని సన్నిధిలో ప్రార్థించి కనిపెట్టవలసిన బాధ్యత ఉంది. కుటుంబానంతటికి ఏక మనస్సు, ఏక ఆత్మ ఇచ్చినప్పుడు నువ్వు ప్రభు యొక్క సేవ చేస్తే నీకు దీవెనకరంగా ఉంటుంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆ కాలంలో పరిస్థితులు బాగా లేవు. యెరూషలేములో ఉన్న సంఘానికి చాలా బాధలు కలుగుతూ వచ్చాయి. అటువంటి పరిస్థితుల్లో ప్రియులరా, విశ్వాసులు చెదిరిపోయారు. యెరూషలేములోంచి యూదయ సమరయకు వెళ్ళారు. గత పాఠంలో యూదయ సమరయాన్ని నేను చూపించాను. యెరూషలేమునకు కొద్ది దూరంలో యూదయ ఉంది. యూదయ దేశం నుంచి ఇంకా కొద్ది దూరం సమరయ ఉంది. యూదయకు సమరయకు వెళ్ళిపోయారు శిష్యులు. ప్రియులరా, ఇది దేవుని యొక్క వాక్య నెరవేర్పు. దేవుని యొక్క వాక్య నెరవేర్పు ప్రకారం వారు చేశారు అనే సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. మరొకసారి అపోస్తుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం మీరు చదవండి. ఆ వాక్యము నెరవేరాలి ప్రియులరా. ఇటువంటి పరిస్థితుల్లో సౌలు అనే ఒక వ్యక్తి బయలుదేరాడు. అతడు యూదుడు. అతను గూర్చి అతనే ఒక చోట సాక్ష్యం ఇచ్చాడు. ఆ భాగాన్ని చదువుదామా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉంది. బైబిల్ వారు క్విక్గా నాతో చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుతున్నాను. ఏమంటున్నాడు? నిశ్చయముగా నా ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చిన
అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. ఆయన యొక్క క్రెడెన్షియల్స్ చూడండి. 8వ దినమున సున్నతి పొందుతిని, 5వ వచనం, అదే 3వ అధ్యాయం. ఇశ్రాయేలు వంశము వాడునై బెన్యామీను గోత్రంలో పుట్టి హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడునై ధర్మశాస్త్ర విషయము పరిసయుడునై ఆసక్తి విషయము సంగమును హింసించువాడునై ధర్మశాస్త్రం వలని నీతి విషయము అనింజుడునై ఇంటిని అయినను ఏవేవి నాకు లాభకరములైండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. నా ప్రియులరా, దయచేసి గమనించండి. ఒకనాడు సంఘాన్ని హింసించిన వాడు ఎంతగా ప్రభు కొరకు సాక్ష్యం ఇస్తున్నాడు ఆలోచించమని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము నాకున్న సమస్తాన్ని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఒకనాడు ఎంతగా క్రీస్తు విరోధిగా జీవించాడు అండి. అటువంటి సౌలు పౌలుగా మారి ఈనాడు ప్రభు కొరకు ఎంత గంభీరంగా సాక్ష్యం ఇస్తున్నాడు ఆలోచించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అటువంటి సౌలును గురించి మనము ముందు అధ్యాయంలో మనము ధ్యానం చేస్తాం. ఆదిమ సంఘంలో కలిగిన తీవ్రమైన ఒత్తిడిని గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. దానికి ముందుగా మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేసుకుందామా? మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ రాత్రి సమయంలో ఎంతో కృతజ్ఞతతో మీ పాద సాన్నిధ్యానికి వస్తూ ఉన్నాం నాయన. మా యొక్క దేశంలో మీరు మాకు ఇచ్చిన మత స్వాతంత్ర్యం కొరకై వందనాలు స్తోత్రాలు నాయన. మా ప్రభు రక్షకుడు యేసు ప్రభువాన్ని గురించి చెప్పడానికి మాకు ఏ విధమైన సమస్యలు లేకుండా నాయన మా దేశాన్ని ఇంతగా మీరు ప్రేమించినందుకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఇటువంటి స్వేచ్ఛ మా దేశము మాకు అనుగ్రహించినందుకై, మా రాజ్యాంగము మాకు అనుగ్రహించినందుకై మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, కొనియాడుతూ ఉన్నాం, పూజిస్తున్నాం. ప్రభువా, మేము చేయవలసిన పని మేము నమ్మకంగా చేయడానికి సహాయపడండి ప్రభువా. ఎంతమంది మీ సువార్తను స్వచ్ఛందమైన రీతిగా మీ నామ మహిమ కొరకు అనేకుల క్షేమార్థం ప్రకటిస్తున్నారు, వారందరినీ నిండారుగా దీవించండి నాయన. కొంతమంది సంపూర్ణ సేవకులుగా ఉన్నారు, మరి కొంతమంది ఉద్యోగాలు చేస్తూ ప్రభువా మీ సేవ చేస్తున్నారు. మెట్టుకు మీకు సాక్షులుగా జీవిస్తున్న ప్రతి బిడ్డను నిండారుగా దీవించండి. మా ప్రియుల కుటుంబాలలో శాంతి సమాధానం దయచేయండి. యవన బిడ్డలు నిండారుగా దీవించండి. ఎవరైనా యవన బిడ్డలు దారి తప్పితే వారిని మీ కృపా దారిలోనికి తీసుకుని రండి. మెట్టుకు ఈ వాక్య ధ్యానము అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి కృప చూపించండి. ఘనత మహిమా ప్రభావాలు మీరే పొందుమని యేసయ్య నామమున స్తుతించి ఘనపరిచి వేడుకున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్ అని నాతో చెప్పిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. అపోస్తుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూడాలి. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. గత పాఠంలో అపోస్తుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం మొదటి 8 వచనాలను 3 భాగాలుగా నేను విభాగించాను. 1, పెర్సిక్యూషన్, ఆదిమ సంఘంలో కలిగిన శ్రమలు. నెంబర్ 1. నెంబర్ 2, ఇటువంటి పరిస్థితుల మధ్య అనగా శ్రమల మధ్య వీరు ఏ రీతిగా దేవుని వాక్యాన్ని వెల్లడించారు, అది మనము జ్ఞాపకం చేసుకున్నాం. 3వది ఏమిటి అనగా శ్రమల మధ్య దేవుని వాక్యాన్ని ప్రకటించడం ద్వారా సంఘము ఏ రీతిగా విస్తరించిందో, ప్రజలలో ఏ రీతిగా సంతోషము అధికమైందో అనే విషయాన్ని 3 విషయాలుగా మనం విభాగించాం. ఇప్పుడు చెప్పుకోవాలి. గత పాఠంలో కొద్దిగా నేను చెప్పాను. దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ ఉండగా ఆదిమ కాలంలో శ్రమలు ఎక్కువైనట్లుగా మనం చెప్పుకున్నాం. ఆ శ్రమలకు కారణం సౌలు అనే యవనస్తుడు, సన్హెద్రు మహాసభ సభ్యుడు, స్తెఫను చావుకు సమ్మతించినవాడు, దేవుని వాక్యానికి విరోధి, యూదుల మతాన్ని ఎంతగానో అభిమానించినవాడు. అటువంటి వాడు ఏ రీతిగా మార్చబడ్డాడో ముందు అధ్యాయంలో
మనం చూస్తాం. ఇతడు పని ఏమిటంటే ఇంటింటా చొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకుని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచు ఉండెను. ఎంత అమానుష్యమైన రీతిగా జీవిస్తూ వచ్చాడు. అటువంటి వాడు ఏం చెప్పాడో ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం నుంచి నేను చదివానండి. ఐ కన్సిడర్ ఎవ్రీథింగ్ జస్ట్ లైక్ ఎ డంగ్ జస్ట్ టు నో ద పవర్ ఆఫ్ హిస్ రిజరెక్షన్. ఆయన పునరుద్ధాన బలాన్ని ఎరుగు నిమిత్తము నాకున్న సమస్తాన్ని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను అన్నాడు. ఎవరు? ఇళ్లలో వచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకుని పోయి చెరసాలలో వేయించి సంఘాన్ని పాడు చేసిన దుర్మార్గుడు ఈనాడు ప్రభువుకు మిత్రుడు, ప్రభువుకు సాక్షిగా బ్రతికినవాడు, తన జీవితంలో అనేక మందిని ప్రభు కొరకు సంపాదించినవాడు. వాక్యం వింటున్న ప్రియ బిడ్డలారా, మీ యొక్క జీవితాలలో మీరు పుట్టిన మతాన్ని బట్టు లేక పరిస్థితులను బట్టు మీరు కూడా క్రైస్తవ్యానికి వ్యతిరేకులుగా జీవించి ఉండవచ్చు. ఈ రాత్రి సౌలును ప్రేమించినవాడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నన్ను ప్రేమించినవాడు తమ్ముడు చెల్లెమ బిడ్డలరా మిమ్మలను ప్రేమిస్తూ ఉన్నాడు. నేను గొప్ప మంచివాడిని ఏం కాదు. నేను కూడా నా బాల్యకాలంలోనే దుర్మార్గంగా దేవునికి దూరంగా అబద్ధాలు ఆడుతూ ఏమేమో దేవునికి వ్యతిరేకంగా జీవించిన వాడిని. అట్టి నన్ను నా ప్రియ ప్రభు రక్షించుకున్నాడు. ఆయన తన సేవకునిగా అంగీకరించాడు. ఆ ప్రియ ప్రభుకి ఏమి చెల్లించి ఆయన రుణాన్ని తీర్చుకోగలను? సౌలునే వాడుకున్న దేవుడు, నన్ను వాడుకుంటున్న దేవుడు, అనేక మంది దుర్మార్గ జీవితంలో ఉన్న వారిని రక్షించి వాడుకుంటున్న దేవుడు. నా ప్రియ బిడ్డలారా, ఈ రాత్రి మిమ్మలను రక్షించ సమర్థుడు, మిమ్మలను వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అపోస్తుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం 4వ వచనం. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. కాబట్టి అనగా సౌలు ఇంటింట చొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకుని పోయి చెరసాలలో వేయించి ఆ సంఘానికి ఎన్నో బాధలు కల్పిస్తూ ఉన్నప్పుడు చెదిరిపోయిన వారు సువార్త వాక్యాన్ని ప్రకటించుచు సంచారము చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రాత్రి సమయంలో నా ప్రియ రక్షింపబడిన యవ్వన బిడ్డలారా, ప్రభువు కొరకు మనము జీవించాలి. సంచార సువార్తికులుగా మనం ఉండాలి. నా మాటను మీరు అర్థం చేసుకోవాలి. సంచార సువార్తికులుగా ఉండాలి అని అంటే సంఘంలో పాస్టర్ పని ఎవరు చేస్తారయ్యా అని మీరు అడగొచ్చు. అలా అడగొద్దు. నేను చెప్పేది ఏమిటనగా, ఆ కాలంలో ఇంకా వాక్యము స్థాపించబడలేదు సంపూర్ణంగా. ఈ దినాల్లో కొద్దో గొప్ప దేవుని వాక్యం వినబడుతుంది అనేక రీతులుగా. సంఘ పరిచర్య ద్వారా, సువార్త పరిచర్య ద్వారా, రేడియో ద్వారా, టీవీ ద్వారా, అనేక సాధనాల ద్వారా, ప్రింట్ మీడియా ద్వారా దేవుని వాక్యం వినబడుతుంది. ప్రియులరా, అటువంటి సమయంలో ఒక మాటను మనము తెలుగువారిగా ఆలోచించాలి. 23 జిల్లాలు, దరిదాపు 8 కోట్ల మంది తెలుగు ప్రజలున్న ఈ యొక్క రాష్ట్రంలో ఎంతమంది ప్రభు దగ్గరికి వచ్చారు? ఈ సత్యాన్ని ఆలోచించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. దున్నని బీడి భూములను దున్నవలసిన ఆవశ్యకత ప్రతి విశ్వాసం మీద ఉంది. అనేక పొలాలు ఇంకా బీడు పొలాలుగా ఉన్నాయి. వారి దగ్గరికి ఎవరు వెళ్తారు? నువ్వు వెళ్తావా? మనం దున్నిన చోటనే దున్నుతున్నాం, నాటిన చోటనే నాటుతున్నాం. మన ఇంటి దగ్గరే అవి మొలవాలి, మన ఇంటి దగ్గరే కోత కొయ్యాలి, మన ఇంటి దగ్గరే ఆ మిల్లు ఆడాలి, మన ఇంటి దగ్గరే తినాలి అన్నట్టుగా మనకు తయారైంది. చాలా విచారకరమైన సంగతి అండి. ప్రియులరా, ఈ గొప్ప దర్శనము ఆకాశం నుండి కలిగిన దర్శనానికి నేను అవిధేయుడను కాను. దేవుని నామానికి స్తోత్రం. ఐఎమ్ నాట్ డిసోబీడియంట్ టు ద హెవెన్లీ విషన్. మన యొక్క జీవితాలలో అటువంటి గొప్ప దృఢమైన సంకల్పం ఎవరంటున్నారు ఈ మాట? ఎవరైతే ఇంటెండా చొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకుని పోయి చెరసాలలో వేయించి సంఘాలను పాడు చేశాడో ముందు దినాల్లో మనం చూస్తాం. ఆ వ్యక్తి మాట్లాడుతున్నాడు. ఆకాశము నుండి కలిగిన దర్శనానికి దేవుని నామానికి స్తోత్రం.
నేను అవిధేయుడను కాను. నేను చెప్తానండి, ఐఎమ్ నాట్ డిసొబీడియంట్. నేను అవిధేయుడను కాను, నేను విధేయుడును అనటంలే. నేను విధేయుడును అనడంలో, నేను అవిధేయుడను కాను అనడంలో ఉన్న భేదాన్ని నేను వచ్చే పాఠంలో నేను చెప్తాను అండి. జాగ్రత్తగా వినాలి. కాబట్టి ఎప్పుడైతే ఈ బాధలు ఆదిమ సంఘంలో కలిగినాయో విశ్వాసులు చెదిరిపోయారు. చెదిరిపోయిన వారు వెళ్ళిన స్థలాల్లో వారు మౌనంగా ఉండలేదు. చెదిరిపోయిన వారు ప్రతి చోట సువార్తను ప్రకటిస్తూ వచ్చారు. దేవుని నామానికి స్తోత్రం. ప్రియులారా, హింస వలన అద్భుతమైన కృపా కార్యం ఆదిమ కాలంలో జరిగినట్లుగా మనం చూస్తాం. ఆ సంఘంలో ఆ సంఘస్థులు చేస్తున్న పరిచర్యను ఎవరు ఆపలేకపోయారండి. సంఘము అంతగా విస్తరించినట్లుగా దేవుని వాక్యంలో చూస్తాం. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణం వరకును వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. దేవుని నామానికి స్తోత్రం. శ్రమలు కలిగినాయి. శ్రమలలో సంఘము చెల్లాచెదురైంది. ఆయా ప్రదేశాలకు వెళ్ళింది. యూదయ సమరయ ప్రాంతాలకు వెళ్ళి దేవుని యొక్క సువార్తను వారు ప్రకటిస్తున్నారు. అటువంటి వారి మధ్య ఫిలిప్పు అనే ఒక వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడు. దేవుని నామానికి స్తోత్రం. ఫిలిప్పును వాడుకున్న దేవుడు, ఫిలిప్పును ఎన్నుకున్న దేవుడు నిన్ను వాడుకుంటాడు, నిన్ను పిలుస్తున్నాడు. ఫిలిప్పు ద్వారా ఎటువంటి అద్భుత కార్యాలు చేయబడ్డాయో ఈ రాత్రి వాక్యం వింటూ ఉండగా, చదువుతుండగా మనం గ్రహించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 5వ వచనం, అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణం వరకును వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. జన సమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక క్రియలను చూచినందున అతడు చెప్పిన మాటలందు ఏక మనసుతో లక్ష్యముంచగా అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయిను. పక్షవాయువు గలవారును కుంటివారును అనేకులు స్వస్థత పొందిరి. అందుకు ఆ పట్టణములో మిగుల సంతోషము కలిగెను. దేవుని నామానికి స్తోత్రం. ఇటువంటి అనుభవం మన యొక్క జీవితాలలో అవసరాన్ని బట్టి ప్రభు వారిస్తారు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మన డబ్బా మనం వాయించుకోవాల్సిన పనిలే. ప్రియులారా, అవసరాన్ని బట్టి ఆ ప్రియ ప్రభు ఇస్తారు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. నేను రేడియోలో చెప్పాను, టీవీలో చెప్పాను, వేదికల మీద చెబుతున్నాను. మనం ఏమి చేసినా దేవుని సేవకులుగా ఘనత మహిమ ప్రభావాలు ఆ ప్రియ ప్రభు ఒక్కరికే చెల్లాలి. మనకి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఆ మహిమ ఆ గొప్పతనం అనేది మనకు రాకూడదు. ఆ ప్రభు వారికి ఒక్కరికే చెందాలి అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియులరా, కొంతమందికి ఈ వరాన్ని ఆ ప్రియ ప్రభు ఇస్తారు. ఒక మాట దయచేసి వినండి. దేవుడు నీకు ఇచ్చిన ఆ వరాన్ని నీ మహిమ కొరకు కాదు, నీవు డబ్బు సంపాదించుకోవడానికి కాదు, నేను డబ్బు సంపాదించుకోవడానికి కాదు, అనేకులు పాపములో జీవిస్తున్నవారు నీతి మార్గంలో రావడానికి ఉపయోగపడే సాధనంగా ఆ కాలంలో ఆ ప్రియ ప్రభు వాడుకున్నారు. అప్పుడు దేవుని యొక్క వాక్యం ఇంకా సంపూర్ణంగా రాలేదు. ప్రియులరా, ఈ దినాల్లో దేవుని యొక్క వాక్యం సంపూర్ణంగా మనకు వచ్చింది, మన భాషలో మన చేతుల్లో ఉంది. ఆ కృపా వాక్యం మీద ఆధారపడాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ కాలంలో ఆ వరాలు ఉన్నాయా లేదా అని ఆర్గ్యూ చేసేదానికంటే దేవుడు ఆ వరము ద్వారా మహిమ పొందుతాడు అని అంటే ఆ సమయంలో ఆ ప్రభు నీకు ఇచ్చి నిన్ను తప్పనిసరిగా వాడుకుంటారు అండి. దాని గూర్చి మనం ఎక్కువగా ప్రకటనలు చేసుకోవాల్సిన అవసరం లేదు అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. సమరయలో సువార్త వ్యాపిస్తూ ఉంది. సమరయ వారు ఫిలిప్పును ఆనందంతో సంతోషంతో ఆహ్వానిస్తూ వాక్యాన్ని వింటున్నారు. ఫిలిప్పు భక్తుడు ఎన్నో సూచక క్రియలు చేస్తూ ఉన్నాడు. మిగిలిన ప్రదేశాల కంటే ఎక్కువ సమరయలో సువార్త గొప్ప ఆనందాన్ని కలుగు చేసింది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను.
సమరయ ఒక రకంగా ప్రియులరా అనేక మంది పెద్దవాళ్ల చేత తృణీకరించబడిన ప్రదేశం. అటువంటి ప్రదేశాన్ని దేవుడు ప్రేమించాడు. ఈ రాత్రి సమయంలో నేను మనవి చేస్తున్నాను, నీవు గ్రహించాలి. ఏమిటి అనగా, ఏదో తక్కువ కులస్తుల్లోనికి ఈ యొక్క సువార్త వెళ్ళింది కాబట్టి ఇది మాది కాదు అని నువ్వు అనుకుంటే నువ్వు గొప్ప సత్యాన్ని మిస్ అవుతున్నావు. ప్రభువుతో నిత్యము ఉండే భాగ్యాన్ని నువ్వు పోగొట్టుకుంటున్నావు. ఇది కులాన్ని బట్టి కాదు, ఇది మతాన్ని బట్టి కాదు. మానవుడు పొందవలసిన రక్షణ సువార్తను బట్టి ఆ సువార్తను నీవు గ్రహించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. సంఘము చాలా చురుకుగా విస్తరిస్తుంది. పట్టణంలో మిగిలిన సంతోషము కలిగింది అని మనం చదివాం. 3 విషయాలు నేను చెప్తానన్నాను. 8వ అధ్యాయం 8 వచనాల్లో పెర్సిక్యూషన్, ప్రీచింగ్ అండ్ ప్రొడక్టివిటీ. దేవుని వాక్యం బోధించడం ద్వారా శ్రమలు పొందారు. శ్రమలలో వారు సువార్తను ప్రకటించారు. అటువంటి శ్రమలలో సువార్తను ప్రకటించడం ద్వారా సంఘము అభివృద్ధి పొందినట్లుగా మనం చూస్తాం. మిగిలిన భాగాన్ని చదువుకొని సకాలానికి రండి. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్. ఇంతవరకు వాక్యాన్ని విన్నందుకు మీకు నా హృదయపూర్వక వందనాలు. ఒక ప్రత్యేకమైన మనవి చేయడానికి మరొకసారి మీ ముందుకు వస్తున్నాను. అదేమిటనగా, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి అయ్యే ఖర్చులో కొంత భాగమైన మీరు భరించాలని మనవి చేస్తున్నాను. ఒకరోజు కార్యక్రమానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ విషయాలు మీరు తెలుసుకోవాలంటే దయతో నాకు ఫోన్ చేసి కానీ ఆఫీసుకు ఉత్తరం రాసి కానీ తెలుసుకొని సహాయపడమని ఒక తండ్రిగా, దైవదాసునిగా, అంకులుగా మీకు మనవి చేస్తున్నాను. My address 1-1-214/2, flat number 505506. 1-1-214/2, flat number 505506. Prithvi Apartments Extension, Vivek Nagar, Chikkarpalli, Hyderabad 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్.